అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి రాశి ఫలితాలు ఉన్నాయి. శ్రీ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశికి కలిసి వచ్చేటువంటి సంవత్సరంగా మనం చూడాలి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశికి ముఖ్యంగా బృహస్పతి భాగ్యస్థానంలో జూన్ నుంచి సంచరించడం, అలాగే శని పంచమంలో అనుకూలంగా వ్యవహరించడం, అలాగే ముఖ్యంగా వృశ్చిక రాశికి రాహుకేతువులు తృతీయ భాగ్యస్థానంలో అనుకూలంగా సంచరించడం చేత శ్రీ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం. ఆదాయం పెరుగుతుంది, కీర్తి కలుగుతుంది, గృహలాభం, ధనలాభం, సౌఖ్యం వంటివి వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఖచ్చితంగా ఉన్నాయి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి నూతన గృహారంభ, గృహప్రవేశాలు, కొత్త వస్తువులు వంటివి కొనుక్కోవడాలు, ఆదాయపరంగా మీ యొక్క విషయాల్ని పెంచుకోవడాలు, అలాగే కుటుంబ సౌఖ్యం, ఆనందం వంటివి స్పష్టంగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఉన్నాయి. వృశ్చిక రాశి నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ వంటివి కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు ఆశించిన విధంగా జరుగుతాయి. అలాగే వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి రాబోతోంది. వృశ్చిక రాశి విద్యార్థుల సత్ఫలితాలు, విదేశీ ప్రయాణాలు వంటివి కలిసి రావడం స్పష్టంగా ఉంది. మొత్తం మీద 2026-27 మధ్య వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, ధనపరంగా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా మనం చూడాలి. ముఖ్యంగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అందులోనూ ఆరోగ్య సమస్యలు ఏవైతే గత కొంతకాలంగా ఉన్నాయో అవి తగ్గడం, ఆరోగ్యంలో మార్పు రావడం, అలాగే కుటుంబ సౌఖ్యం, ఆనందం వంటివి పొందడం, పిల్లలతో మీరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నిటి నుంచి బయటపడి మీ యొక్క గ్రహస్థితిలో మార్పు వచ్చి శుభ ఫలితాల వైపు వెళ్ళేటువంటి సంవత్సరంగా శ్రీ పరాభవనామ సంవత్సరాన్ని వృశ్చిక రాశి వారు చూడాలని తెలియజేస్తూ, మీరు మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవనామ సంవత్సరంలో పొందాలంటే లలితాదేవిని, సుబ్రహ్మణ్యుని పూజించండి. అలాగే వృశ్చిక రాశి వారు ఆదిత్య హృదయం, సూర్యాష్టకం వంటివి పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందగలరు. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, దక్షిణామూర్తిని దర్శించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరని తెలియజేస్తూ